అన్నే మాట్లాడతాను. మనకి యూనిటీ ఉంటే మాత్రమే మేమేమైనా సాధించుకొనొచ్చును. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఎగ్జాంపుల్ ఏమంటే, మేము ఎస్టీఆర్ఆర్ రోడ్కి ఆర్బిట్రేషన్కి మేము పోరాడుతూ ఉంటుంది. ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి దగ్గరికి పోతుంది, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రతి ఒక్క జాగాకి పోతుంది. ఇవ్వాలంటే జనాలు వచ్చి చాలా తక్కువ, 50 జనాలు 60 జనాలు పోతూ ఉంటుంది. దాని నుంచి మాకు ఏమి యూజ్ కాలేదు, దాంట్లో మేము ఫెయిల్ అయిపోతుంది. దీన్ని ఏంటికి చెప్తా ఉన్నానంటే, ఇది పోరాడే టైంలో మేము పంజాబ్ నేషనల్ హైవేకి ఒక న్యూస్ వస్తుంది. ద ట్రిబ్యూన్ అనే పేపరు, అది డిసెంబర్ 2024 14వ తారీఖు ఫార్మర్ సీట్ జాక్పాట్ అనేసిందే. ఫార్మర్ సీట్ జాక్పాట్ అంటే ఆడొచ్చి పంజాబ్ నేషనల్ హైవేకి 45 కిలోమీటర్ల రోడ్డుకి నేలపోతుంది. వాళ్ళకి ఫస్ట్ అవార్డు కాపీగా ఏమిస్తారంటే 12 లక్షలు ఒక ఎకరాకి ఇస్తారు. 12 లక్షలు వాళ్ళు ఒక ఎకరాకి ఇచ్చిన దానికి ఈ అమౌంట్ మాకు సాలేదు మా భూములకి అనేసి వాళ్ళు 3,500 మంది 3,500 జనాలు 3 నాళ్ళు భోజనము నీళ్ళు లేకుండా పోరాడతారు. ఈ పోరాడేదాని నుంచి ఇంకొక న్యూస్ వస్తుంది. ఏమంటే వాళ్ళు ಯಾವುದೇ కోర్టుకు పోలేదు, వాళ్ళ గవర్నమెంటే వాళ్ళకి 12 లక్షల నుంచి 85 లక్షలు జాస్తి చేసిస్తుంది. ఎలాంటే వాళ్ళ పోరాటం అట్లా ఉంటుంది. వాళ్ళ జనాలు అందరు జనాలు చేరుతారు. వాళ్ళు ఏమన్నా కానీ దీన్ని మేము ఇడిచెల్దు అనేసిందే పోరాడతారు. దీని నుంచి మనకి అర్థమవుతుందంటే, మనము జనాలు జాస్తి ఉంటే కన్నా మనకి ఇది మనం ఏమన్నా కానీ సాధించుకొని వచ్చును. జనాలు ఉండాలి మనకి. మన గవర్నమెంట్ ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉంది. పోయినాడు అది మార్చిలో వచ్చేసిందే. ఒక ఇండస్ట్రియల్ సమిట్ అని ఒక మీటింగ్ చేస్తుంది. తిరిగా సెప్టెంబర్లో అనౌన్స్మెంట్ చేస్తుంది. నాలెడ్జ్ కారిడార్ వసూరు అనేసి వితిన్ 3 మంత్స్లో స్కెచ్లు, మ్యాప్లు, డిపిఆర్ అంతా రెడీ అయిపోతుంది. ఇంకొక 1 వీక్లో 34,000 కోట్లు ఇది ఈ ప్రాజెక్ట్కి కృష్ణగిరి డిస్టిక్కి అని అనౌన్స్ చేస్తుంది. ఇంకొక వారంలో ఏడాడిపోతుంది. ఏమేమవుతుంది ఎస్టీఆర్ఆర్లో అదే అనౌన్స్ చేస్తుంది. దీన్ని నేనేమిటి చెప్తా ఉన్నానంటే, నిన్న ఈ పొద్దు కూడా కొందరు జనాలకు చెప్తా ఉంటే వాళ్ళు ఏం చెప్తారో, నేల పోయేదు ఇది వచ్చేది అంటూ ఉన్నారు. ఇంతంతా మనము తెలివి లేకుండా కూకుంటే కన్నా మనం పాగొట్టుకున్నాక జీవో పాస్ అయినాక మనం ఎవరు ఏమి చేయలేదు. దీనికి నేను ఒకటే చెప్పేది, మీ జాస్తి చెప్పి నేను మాట్లాడేకి ఇష్టం. ఎలాంటే మన పెద్దలు కూడా మాట్లాడేకి ఉండారు. దాని నుంచి మేము 2 సార్లు ఎస్టీఆర్ఆర్ రోడ్ సర్వీస్ రోడ్ ఢిల్లీకి పోతుంది. అన్నాక వచ్చేసి మనం మున్నంటన్నా మనం క్వశ్చన్ అడిగానండి వారమాడు. ఇట్లా పోలీసులు ఫోన్ చేస్తూ ఉండరు. ఇప్పుడు ఎఫ్ఐఆర్లు వేస్తారంట, జైల్లో వేస్తారు. నువ్వు రెడీగా ఉండవు మురళి అని అన్నా. రెడీగా ఉన్నాను, మనం అందరూ రెడీగా ఉన్నాము. ఎస్టీఆర్ఆర్ రోడ్కి పోయినప్పుడు మనం ఏమిటికన్నా సిద్ధమో అనిపోతుంది, పదన్నా పోతాము అంటుంది. దాని నుంచి ఇప్పుడు ఇంట్లో ಯಾವುದೇ జాతి ಯಾವುದೇ మతమో ఇంట్లో ఒక 10 కచ్చీలు ఉన్నాయి. కచ్చీలు అని అనుకోండా ఈ పచ్చట వాళ్ళు వేసుకున్నాక ఒకే జాతి అన్న, ఒకే పార్టీ, రైతుల జాతి. దీన్ని ఒకటి మనసులో పెట్టుకొని దయచేసి అందరూ వచ్చి మా జతలో కలుసుకోవాలని కోరుకుంటున్నా. నా పేరు